హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి పోపు అన్నం. మనకి ఎప్పుడైనా అన్నం ఎక్కువ వండినా లేకపోతే కూరలు చేయడం ఇంట్రెస్ట్ లేకపోయినా ఈ పోపు అన్నం రెసిపీ చేయొచ్చు. దీనికి చాలా తక్కువ ఐటమ్స్ కావాల్సి వస్తాయి, మనకి ఇంట్లో దొరికే ఈజీ ఐటమ్సే. సో ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి ఒక 2 to 3 teaspoons ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో ఆయిల్ హీట్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక మనం మామూలుగా పోపుకు కావాల్సిన సామాన్లు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినపప్పు పొట్టుతో ఉన్నట్టయితే చాలా బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర ఇవి కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఇవి ఫ్రై అయ్యాక మనకు ఒక 1/2 teaspoon ఇంగువ వేసుకోవాలి. బాగా కొంచెం ఫ్రై అయ్యాక దీనికి మనం ఫ్లేవర్ యాడ్ చేయడం కోసం కొంచెం ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకుతో చాలా ఫ్లేవర్ బాగా వస్తుంది. తర్వాత మనకి నచ్చిన నట్స్ వేసుకోవాలి. జీడిపప్పు, వేసనపప్పు. జీడిపప్పు కొంచెం తరుక్కుని వేసుకుంటే అది కొంచెం త్వరగా మగ్గి బాగుంటుంది. ఇది కొంచెం షేడ్ మారాక మనం ఒక పెద్ద ఉల్లిపాయలో నేను ఒక 3/4 వరకు ఉల్లిపాయని కట్ చేసుకున్నాను. ఆ 3/4 ఉల్లిపాయ వేసుకుంటున్నాను. అలాగే మనకి కారం సరిపడా పచ్చిమిర్చి, ఒక పెద్ద పచ్చిమిర్చి సన్నగా తరుక్కుని వేసుకుంటున్నాను. సో ఇదంతా బాగా కలుపుకొని బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు అనేవి కలర్ షేడ్ అంతా మారుతాయి కదా, సో అట్లా మారేదాకా వేయించుకుంటూ ఉండాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక దీనిలోకి కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు పోపులో వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది బాగా స్ప్రెడ్ అవుతుంది, ప్లస్ ఫ్లేవర్ కూడా బాగా యాడ్ అవుతుంది. కొంచెం వేగుతుంది కదా, సో ఫ్లేవర్ కూడా చాలా బాగా యాడ్ అవుతుంది. సో పసుపు అంతా వేసుకుని బాగా కలుపుకున్నాక మనం ముందుగా అన్నం అనేది కుక్ చేసుకుని ఉంటాం కదా, ఆ కుక్ చేసిన అన్నాన్ని కొంచెం చేత్తో ఇలా మెదుపుతూ పొడి పొడిగా వచ్చేలాగా ఇందులో వేసుకోవాలి. వేసుకుని మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. పులిహోర కలిపినట్టే ఉంటుంది, బట్ ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో ఇది మనం కలుపుకుంటాం అంతే. సో బాగా కలుపుకొని ఆ పసుపు మొత్తం పోపు అన్నానికి మొత్తం బాగా పడుతుంది. సో ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 2 to 3 minutes ఉంచాక మనం సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ అనేది చాలా బాగా యాడ్ అవుతుంది. కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా మూత పెట్టేసి సిమ్లో ఉంచాలి. అంతే, పోపు అన్నం రెడీ. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.